విశాఖలో ఈ సీజన్లో తొలి కోవిడ్ కేసు నమోదైంది. విశాఖకి చెందిన అఫీషియల్ కాలనీ 1 టౌన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. నిజానికి చూసుకుంటే ఇతను హైదరాబాద్ నుంచి విశాఖకి రావడం జరిగింది. ఈ దశలో ఇక్కడికి వచ్చిన తర్వాత జ్వరం, దగ్గు, జలుబు దీంతో కొంత బాధపడ్డాడు. ఈ దశలో ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతనికి కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రస్తుతానికి అతని ఆరోగ్య పరిస్థితి సజావుగా ఉంది. అలాగే అతను ఐసోలేషన్లో ఇంట్లోనే ఉంటూ వైద్యం తీసుకుంటున్న పరిస్థితి. అయితే దీనిపై DMHO జగదీశ్వర్తో మనం మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతను కూడా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. అయితే కోవిడ్ లక్షణాలు ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఇళ్లలో ఐసోలేషన్లో ఉంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. 1-2 రోజుల్లోనే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా కొన్ని ఐసోలేషన్ వార్డులు కూడా విశాఖలోని వేరువేరు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 18 బెడ్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి. తాజాగా ఇది తొలి కేసు నమోదవడంతో ఆ ప్రాంతానికి చెందిన వారు కొంత కలవరపడుతున్నారు. ముఖ్యంగా ఆ వ్యక్తి వివిధ వ్యక్తులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండడంతో వారికి ఇలాంటి అంశాలు, ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా కొంత కలవరపడుతున్న పరిస్థితి. అయితే గతంతో పోల్చుకుంటే ఈ వేరియంట్ ప్రాణాంతకం కాదని వైద్యులు చెప్తున్నారు. ఈ దశలో కొంతవరకు జాగ్రత్తలు పాటించినట్లయితే కోవిడ్ నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వైద్య వర్గాలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.